హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఆ, ఈ వీడియో ఎప్పుడు తీసుకునే తెలుసా మీకు? టైం వచ్చేసి 11:20 అవుతుంది. నైట్ పూట వీడియో తీయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈరోజు మా చర్చ్ యానివర్సరీ అయిందనమాట. వెళ్ళి వచ్చేసరికి ఈ టైం అయిందన్నమాట. పరిచయం సహకరించారు కదా. అయితే విషయానికి వస్తే ఈ వీడియో ఏంటి అని అంటే, దిస్ వీడియో ఈజ్ అబౌట్ అన్బాక్సింగ్ మై సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఫ్రమ్ మై అక్కయ్య. నేను మా సిస్టర్ని అక్కయ్య అని పిలుస్తాను అనమాట. అయితే నాకు సర్ప్రైజ్లు ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే మా అక్కయ్య తప్ప నాకు ఇంకెవరు ఇయ్యరు. ఫస్ట్ సర్ప్రైజ్ దేవుడు ఇస్తాడు. అఫ్కోర్స్ నేను అసలు ఏం అడగను దేవుణ్ణి. ఏదో చిన్న చిన్నది అంటే దేవుని చిత్తం కోసం అడుగుతా అంతే. కానీ నాకు ఊహించని సర్ప్రైజ్లు అంటే దేవుడు. తర్వాత అసలు నా ఫ్రెండ్స్ అందరు నా దగ్గర నుంచి తీసుకోవడమే, కానీ నాకు ఒక్కరు కూడా ఇచ్చింది లేదు. ఇవ్వరు బేసిక్గా. మాకే పరిస్థితూనే ఉంటుంది. సందర్భం ఉండదు మళ్ళీ ఆమెకి. ఎప్పుడంటే అంటే కొంతమంది బర్త్డేస్కి అట్లా ఇస్తారు కదా. మా అక్కయ్య సమయం సందర్భం అంటూ ఏమీ ఉండదు, ఇస్తూనే ఉంటుంది గిఫ్ట్లు. అసలు అంటే ఒక్కొక్కసారి నేను అడుగుతాను అనమాట. ఏమని అడుగుతా అంటే, అక్కే ప్లీజ్ ఒక గిఫ్ట్ ఇవ్వమంటే ఇచ్చేస్తుంది పాపం. అయితే ఒకటి చెప్తా ఫ్రెండ్స్, ఏమనుకోకండి. అయితే ఒకరోజు ఏమైందంటే, చాలా చిన్నగా ఉండడం అంటే ఒక 6-7 ఇయర్స్ బ్యాక్. అయితే ఒక్కరోజు క్యాజువల్గా కూర్చున్నాం మా ఇంట్లో. అయితే మా అక్కయ్య వచ్చింది అనమాట. అప్పుడు హైదరాబాద్లో వర్క్ చేస్తుంది అక్కయ్య. అయితే వచ్చినప్పుడు నేను ఏం చేసిన అంటే, అది దానికి వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి వచ్చిన గిఫ్ట్స్ అన్నీ చూపించింది అనమాట. నేను చిన్నతనం కదా ఏడ్చిన అనమాట. ఆ రోజు ఏమనంటే, నాకైతే ఎవరి గిఫ్ట్ దీనికైతే అందరు ఇస్తారని ఏడ్చిన. లిటరల్గా చాలా బాగా ఏడిస్తే అమ్ముని ఏమనుకోకు, నేను నీ గిఫ్ట్లు ఇస్తలేనంటే, అక్కడ నీ ఫ్రెండ్స్ని కొంతమంది నాకు పరిచయం చేయమని ఒక్కొక్కసారి చెప్తూ ఉంటా. అది నవ్వుతూ ఉంటుంది. అయితే బేసిక్గా చెప్పొచ్చేది ఏంటిదంటే, నేను ఇస్తలే అన్నప్పుడు సరే ఇదే అడ్వాంటేజ్ అనుకోని నేను ఏం చేసిన అంటే, అక్కయ్య నాకు ఒక ఫోటో ఫ్రేమ్ ఇవ్వమని అడిగిరనమాట. అడిగితే పాపం అది నేను చెప్పి వదిలేసిన, మర్చిపోయినా. నేనే మర్చిపోయినా కానీ సర్ప్రైజ్ చేసి నాకు ఈ బర్త్డే గిఫ్ట్ లాగా ఇచ్చింది. ఒకసారి డైరీ మంచిగా అంటే హ్యాండ్మేడ్ ఎక్కువ యూజ్ చేస్తుంది అక్కయ్య. సో నాకు ఎవరైనా గిఫ్ట్లు ఇచ్చిండ్రంటే మా అక్కయ్యనే. ప్లీజ్ నా వీడియో చూసిన ఎవరన్నా నా ఫ్రెండ్స్ ఉంటే దయచేసి నాకు ఒక గిఫ్ట్ పంపండి, ఓకేనా? నా దగ్గర నుంచే తీసుకుంటారు ఎప్పటికి. మీరు ఒక గిఫ్ట్ ఇస్తే తప్పేం లేదు తెలుసా, ఇవ్వచ్చు. అసలు ఇవ్వండి అబ్బా, ఎందుకు ఇవ్వరు? అసలు తీసుకోవడమేనా, ఇవ్వడం కూడా నేర్చుకోండి, ఓకేనా? అడిగినందుకన్నా ఒక గిఫ్ట్ ఇవ్వండి, ఓకేనా? సరేనా? సరే, మా అక్కయ్య ఇప్పుడు ఏం గిఫ్ట్, మా అక్కయ్య ఆన్లైన్లో ఆర్డర్ చేసింది. నాకు ఇంటికి వచ్చే వరకు తెలియదు బేసిక్గా. సరే చూద్దాం. ఇది క్రాఫ్ట్ ఇండియా. నేను చెప్పాను కదా, అక్కయ్య హ్యాండ్మేడ్ అండ్ క్రాఫ్ట్ ఎక్కువ యూజ్ చేస్తుంది. సో ఇది క్రాఫ్ట్ ఇండియా నుంచి. అసలు లెట్స్ అసలు ఏం గిఫ్ట్ తను నా కోసం తెచ్చింది అని. అది బాగుంటుంది. మనకి కొటేషన్లు అన్నా, బైబిల్ అన్నా, డైరీ అన్నా, పెన్ అన్నా, ఇవన్నీ బాగా ఇష్టం అన్నమాట బేసిక్గా. సో మా అక్కయ్య నాకు ఒక గిఫ్ట్ తెచ్చింది. ఇది అక్కయ్య నాకు ఇచ్చిన గిఫ్ట్. థ్యాంక్ యూ అక్కయ్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లెట్స్ రీడ్ దిస్. డోంట్ వెయిట్ ఫర్ ద పర్ఫెక్ట్ మూమెంట్, టేక్ ద మూమెంట్ అండ్ మేక్ ఇట్ పర్ఫెక్ట్ అంట. ఇట్లా నిజంగా మా అక్కే వెళ్తుంది. అసలు ఎక్కడి నుంచి వస్తాయో అర్థం కాదు, కానీ మళ్ళీ చదువుతాం మీకోసం. డోంట్ వెయిట్ ఫర్ ద పర్ఫెక్ట్ మూమెంట్, టేక్ ది మూమెంట్ అండ్ మేక్ ఇట్ పర్ఫెక్ట్ అంట. అసలు ఆమె ఎంత జ్ఞానం అంటే, మా అక్క బాగా చదువుకొని ఉంటే ప్రైమ్ మినిస్టర్ రేంజ్కి వెళ్ళేదేమో అని నా ఫీలింగ్. కానీ తను చాలా మోటివేట్ చేస్తుంది మనుషులని. చాలా మంచిది, చాలా అంటే చాలా మంచిది. ఎట్లా అంటే అక్కయ్య చాలా నిజంగా చాలా సపోర్ట్ చేస్తుంది బేసిక్గా. మా అక్కయ్య గురించి, మా అక్కయ్యతో ఒకరోజు నేను చేస్తా వీడియో. సో ఈ గిఫ్ట్, ఈ కొటేషన్ ఎంతమందికి నచ్చిందో ప్లీజ్ కమెంట్ చేయండి.
అండ్ సిబ్లింగ్స్ నాలాగా మీకు సిబ్లింగ్స్ ఉన్నారా? మీ సిబ్లింగ్స్కి మీరు ఇస్తారా గిఫ్ట్స్, లేదంటే మీ సిబ్లింగ్స్ మీకు ఇస్తారా? కామెంట్ చేయండి. అండ్ మీ సిబ్లింగ్స్ మధ్యలో అంటే అక్క చెల్లెలు కానీ అన్న తమ్ముళ్ళు కానీ ఎవరైనా ఉంటే మీ బాండింగ్ ఎట్లుందో కామెంట్ చేయండి. ఇంకా మా అక్కయ్య ప్రస్తావన వచ్చింది కాబట్టి మా అక్కయ్య నేనైతే ఫ్రెండ్స్ లాగానే ఉంటాము. అంటే ఫ్రెండ్ అంటే అక్కయ్య ఎట్లా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. బయటికి మేము ఇద్దరం వెళ్ళాం అనుకో, నన్ను పెద్దది అనుకుంటారు, ఆమె చిన్నది అనుకుంటారు అబ్బా. ఎందుకనంటే నేనేమో కామ్గా సైలెంట్గా ఉంటా, అది లోడా వాగుతూనే ఉంటుంది. అయితే సో అందరూ నాకు ఒక్కొక్కసారి జెలస్ అనిపిస్తుంది తెలుసా. అందరు దాంతోనే మాట్లాడతారు, నాకు అతను వస్తూనే మాట్లాడతారు. అంటే నువ్వు ముసల్దానిలాగా అట్లా ఎవరితో మాట్లాడకుండా ఉంటే అట్లనే అంటారు ఇంకి అనేసి మా అమ్మ కొంచెం నన్ను అక్షింతలు వేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. సరే, అందుకోసమే కావచ్చు దేవుడు ఈ యూట్యూబ్ ఇచ్చిండు నాకు. సో మీతోని ఎక్కువ మాట్లాడాలని ట్రై చేస్తా. నేను చెప్పాను కదా, మీ బ్రదర్ అండ్ సిస్టర్స్ అండ్ మీ సిబ్లింగ్స్ మధ్యలో ఏమైతే బాండింగ్ ఉంటుందో మీరు కూడా ఇట్లనైనా అంటే ఫైటింగ్స్ ఏమైనా ఉంటాయా ఇంట్రెస్టింగ్, మీ సిబ్లింగ్లో మీకు నచ్చింది ఏంటని కామెంట్లో చెప్పండి నాకు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మా అక్క ఇప్పుడు ఒక విషయం చెప్పింది, వీడియో పాజ్ చేసి మరి. ఏమనంటే టైం కోసం ఎదురు చూస్తావు కదా, ఉన్న టైంని యూటిలైజ్ చేసుకో అని చెప్పింది. సరే, ఐ టేక్ యువర్ సజెషన్ అక్కే, ఇట్స్ ఓకే. సరే, నిజంగానే ఇది అంటే నాకు వర్తిస్తుంది. సరే అక్కయ్య, నా మనసుని అర్థం చేసుకున్న మా అక్కయ్య ఓకే బై ద వే. మా అమ్మ కూడా అర్థం చేసుకోదు ఒక్కొక్కసారి. మా అక్కయ్య పర్ఫెక్ట్గా అర్థం చేసుకుంటుంది. నేను ఏడ్చినా తిట్టినా ఏమన్నా గట్టిగా మాట్లాడినా మా అక్కయ్య దగ్గరనే 100% ఇస్తాను అనమాట. అంటే ఇంకా బెస్ట్ ఫ్రెండ్ అంటే ఇంట్లో బెస్ట్ ఫ్రెండ్ అంటే మా అక్కయ్యనే. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి, లేదంటే చేయకండి. కాకపోతే షేర్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి మర్చిపోకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.